BB9 తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జరుగుతుంది జిల్లా అధికారుల ఆ తర్వాత కాంగ్రెస్ ఉంటుంది, తర్వాత రైతాంగం ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వం ఫాలోయింగ్ ఉంటుంది, అదే మానవపై పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. స్వాగతం. श्रीमान सम्मान और समाप्त हुआ निष्क्रमण के लिए आज्ञा प्रदान कीजिए. गुड बगल शस्त्र गुड बायक मुड़ो बस चल అలేఖ్య రేపాక గ్రామం ఇలందకుంట మండలం మోటార్ గ్యాస్ వారు స్వీకరిస్తున్నారు. తర్వాత సిల్వేరి సత్తవ్వ తంగలపల్లి గూడ్స్ క్యారేజ్ మేకల సుప్రియ వేములవాడ గ్రామం వేములవాడ మండలం ఎవరున్నా వచ్చి వర్ధవెల్లి గ్రామం బోయినపల్లి మండలం. తర్వాత పల్లె జయ ట్రాక్టర్ అండ్ ట్రైలర్ సుంకరి ప్రమీల అక్కపల్లె ఎల్లారెడ్డిపేట మండల్ గొట్టె గంగాజల వైభవ్ లేట్ మహమ్మద్ ఆసిఫ్ అలీ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్. ఆ తర్వాత గుమ్మడి అభయ్ పటేల్ లేట్ జి ప్రకాష్ గారు ఎస్జిటి ఎన్డిపిఎస్ వేములవాడ. మీరు ఒకరి తర్వాత ఒకరు కంపాషనేట్ అపాయింట్మెంట్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆ తదుపరి శాంక్షన్ యూనిట్స్ అండర్ టీ ప్రైజ్ స్కీమ్ కింద లబ్ధిదారులుగా ఉన్నటువంటి వారు అందరూ అసిస్ట్ స్వీకరించాల్సిందే కోరుతాం. అడ్ల లతాశ్రీ సిరిసిల్ల గంభీరపేట ముచ్చర్ల వారంతా ఆవునూరు ముస్తాబాద్ మండలం మాలోత్ ప్రవీణ్ వీర్నపల్లి గ్రామం వీర్నపల్లి మండలం అజ్మీరా లత గద్రాపల్లి గ్రామం వీర్నపల్లి మండలం వారి జీవితాలు ముందు కంటే బాగుండాలి, భవిష్యత్ అంతా బంగారుమయం కావాలనే సంకల్పంతో ప్రజా సంక్షేమ పథకాలలో భాగంగా టీ ప్రైడ్ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఆర్థిక వనరులు చేకూరుస్తూ వారి జీవితానికి బాసటగా నిలవడానికి ఈ కార్యక్రమంలో భాగంగానే లబ్ధిదారులందరికీ ప్రొసీడింగ్స్ అందజేయబడ్డాయి. 1 కోటి పైసలకు నిధులు వారికి అందించి మోటార్ గ్యాస్ ట్రాక్టర్ టైలర్ వివిధ ప్రియమైన సోదరులందరికీ నమస్కారాలు. సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజున
తెలంగాణ ప్రజాపాలన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర భారతవనిలో 60 ఏళ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పదంలో ముందంజలో ఉన్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలు తీరింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. జిల్లాలు ఇప్పటివరకు 5,41,520 జీరో బిల్లు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు 20,74,46,569 రూపాయలను గృహజ్యోతి కింద వారికి చెల్లించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు పేద బడుగు వర్గాల సొంతింటికలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. భద్రాద్రిలో పరమ పవిత్రమైన శ్రీరాముడి సన్నిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 చొప్పున రాష్ట్రంలో ఎక్కడ సంవత్సరంలో 4,50,000 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతన్నలకు 2 లక్షల వరకు రుణమాఫీ. మా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతులు రుణమాఫీ చేశాం. రుణమాఫీతో తెలంగాణలో రైతులు రుణముక్తులై స్వేచ్ఛ వాయువు పీలుస్తున్నారు. ఈ 2 లక్షల రూపాయలకు రుణమాఫీ గాను రాష్ట్రంలో 22,22,067 మంది రైతుల అకౌంట్లలో 17,869 కోట్ల 21 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. జిల్లాలో 43,892 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద 346 కోట్ల 80 లక్షలు జమ చేయడం జరిగింది. రైతు భరోసా అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరానికి 17,000 రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు మాత్రమే చెల్లించారు. మా ప్రభుత్వం ఈ విధానం రూపొందించి త్వరలో రైతు భరోసా పథకం అమలు చేయబోతా ఉంది. సన్న వడ్లకు ₹500 బోనస్. మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తారంగా జరుగుతుంది. కానీ పండిన పంటకు సరైన గిట్టుబాట్లు రాక రైతులను తీవ్రంగా నష్టపోతున్నారు.